మామూలుగా మన శరీరంలో ఏదైనా సమస్య వస్తే ఒక స్పష్టమైన నిర్ధారణ ఉంటుందని మనం అనుకుంటాం కదా. అంటే ఒక కాలు విరిగితే వెంటనే ఒక ఎక్స్రే తీస్తాం. అవును, ఖచ్చితంగా తీస్తాం. రైట్. ఆ నల్లటి ఫిల్మ్ మీద తెలుపు రంగు ఎముక ఎక్కడ పగిలిందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు డాక్టర్ ఆ రిపోర్ట్ చూపిస్తూ ఇదిగో ఇక్కడ సమస్య ఉంది, ఇన్ని రోజులు ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది అని చెప్పేస్తారు. అవునండి, అంతా ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా పక్కాగా ఉంటుందక్కడ. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ఈ న్యూరో డెవలప్మెంట్ అంటే మెదడు ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లోకొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అక్కడ ఈ ఎక్స్రే యంత్రాలు, బ్లడ్ టెస్ట్లు అస్సలు పనిచెయ్యవు. నిజమే. మెదడు ఎదుగుదలలో తేడాలను చూపించే స్కాన్లు ఏవీ ప్రస్తుతానికి మన దగ్గర లేవు. అలాంటప్పుడు ఈ వైద్య నిర్ధారణల ప్రపంచం చాలా అస్పష్టంగా, అంటే కాస్త గందరగోళంగా మారుతుంది. ఈ అస్పష్టతను, ఈ గందరగోళాన్ని కాస్త విడమర్చి చూడడానికే మన ఈరోజు డీప్ డైవ్ను ప్లాన్ చేశాం. ఈ లోతైన విశ్లేషణ కోసం మనం గోవింద్ పాఠక్ గారు రాసిన ఆటిజం రీఇమాజిన్డ్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని, దానికి సంబంధించిన కొన్ని పరిశోధనలు తీసుకుంటున్నాం. ఆ పుస్తకం పేరులోనే ఆటిజం రీఇమాజిన్డ్ అని ఉంది గదా, అది ఒక సరికొత్త కోణాన్ని మన ముందుంచుతుంది. అవును. ఆటిజం అనే పదం వినగానే మన చుట్టూ చాలా అపోహలు వినిపిస్తాయి. భయపడిపోతారు చాలామంది. కానీ ఈ సోర్స్ మెటీరియల్ దీని యొక్క లోపంగా కాకుండా ఒక భిన్నమైన సామర్థ్యంగా, అంటే న్యూరోడైవర్సిటీగా ఎలా అర్థం చేసుకోవాలో చెబుతోంది. సో ఈరోజు మనం అసలు ఈ సైన్స్ ఏంటి, థెరపీలు ఎలా పనిచేస్తాయి, ముఖ్యంగా మన ఇండియాలో ఎలాంటి మార్పులు రావాలో చూద్దాం. తప్పకుండా. బేసిక్గా అసలు ఈ ప్రయాణం ఎలా మొదలవుతుందో తెలుసుకోవడం చాలా అవసరమండి. చెప్పండి. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం ద ఫస్ట్ రియలైజేషన్ గురించి మనం చూస్తే, ఆటిజం ప్రయాణం ఒక డాక్టర్ ఇచ్చే రిపోర్టుతో మొదలవదు. అది ఒక రకమైన నిశ్శబ్దంతో మొదలవుతుంది. నిశ్శబ్దంతో మొదలవ్వడమంటే అంటే పేరెంట్స్కి ముందుగానే ఏదో తేడా తెలుస్తుందానా? అవును. తోటి పిల్లలు నవ్వుతున్నప్పుడు తమ బిడ్డ నవ్వకపోవడం, లేదా పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం లాంటివి జరిగినప్పుడు, వయసుకు తగ్గట్టుగా జరగాల్సిన ఆ మైల్స్టోన్స్ జరక్కపోయేసరికి తల్లిదండ్రుల్లో ఒక తెలియని ఆందోళన మొదలవుతుంది. కరెక్ట్. ఆ ఆందోళన మొదలవ్వగానే మన దగ్గర చుట్టుపక్కల నుంచి ఉచిత సలహాలు రావడం చూస్తూనే ఉంటాం. కొందరేమో వ్యాక్సిన్ల వల్లే ఆటిజం వస్తుందని అంటారు. అది చాలా కామన్గా వినేమాట. అవును కదా. ఇంకొందరేంటంటే ఆధునిక జీవనశైలి వల్లో, లేదా తల్లులు పిల్లలతో సమయం గడపకపోవడం వల్లో, ఫోన్లు చేతికిచ్చేయడం వల్లో ఇలా తయారవుతున్నారని తల్లులనే నిందిస్తుంటారు. అసలిందులో ఎంతవరకు నిజముంది అంటారు? ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన అపోహలండి. వ్యాక్సిన్ల వల్ల రాదు, తల్లిదండ్రుల పెంపకంలో లోపం వల్ల అసలే రాదు. అంటే పెంపకానికి దీనికి సంబంధం లేదు? అస్సలు లేదు. ఏదో మానసిక గాయం వల్ల వస్తుందనేది కూడా పచ్చి అబద్ధమే. మనకు DSM-5 మార్గదర్శకాల ప్రకారం చూస్తే, ఆటిజం అనేది జీవితకాలం ఉండే ఒక సహజమైన న్యూరోలాజికల్ డెవలప్మెంట్ కండిషన్. దీన్ని మనం ఒక స్పెక్ట్రమ్ అంటాం. అంటే ఆటిజం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఎక్కడ తేడా ఉంటుంది అంటే వాళ్ళ సామాజిక సంభాషణలో, మళ్ళీ ఆ సెన్సరీ ప్రాసెసింగ్లో, అంటే జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని గ్రహించే విధానంలో మాత్రమే ఇతరుల కన్నా తేడాలుంటాయి. ఇక్కడ నాకొక భలే ఇంట్రెస్టింగ్ ఆలోచన వస్తోందండి. దీన్ని మనం ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంతో పోల్చవచ్చా? ఎలా అంటారు? ఎలాగంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది విండోస్ కంప్యూటర్లు వాడుతుంటారు కదా, కానీ కొందరు మ్యాక్ఓఎస్ వాడతారు. ఒక సిస్టంలో మ్యాక్ఓఎస్ ఉన్నంత మాత్రాన ఆ కంప్యూటర్ బ్రోకన్ అని మనం అనం కదా. అవును, అస్సలనం. దాన్ని రిపేర్ చెయ్యాలని ఎవరూ అనుకోరు. కేవలం దాని ప్రాసెసింగ్ వేరు అంతే. అందులో కీబోర్డ్ షార్ట్కట్స్ వేరుగా ఉంటాయి. అలాగే ఈ ఆటిస్టిక్ వ్యక్తుల మెదడు ప్రాసెసింగ్ విధానం కూడా వేరు అని అనుకోవచ్చా? అంటే వాళ్ల మెదడును రిపేర్ చేయాల్సిన అవసరం లేదు అంటారా? ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇదొక ఆపరేటింగ్ సిస్టమ్ మారినట్లే. మనం దీన్ని ఒక లోపమనే కోణం నుంచి చూస్తే ఆ సిస్టమ్ పనిచేయట్లేదు అనిపిస్తుంది. రైట్. కానీ వైవిధ్యం అనే కోణం నుంచి చూస్తే వాళ్ళు ప్రపంచాన్ని ఎలా భిన్నంగా ప్రాసెస్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఆటిస్టిక్ వ్యక్తుల్లో ప్యాటర్న్ రికగ్నిషన్ కానివ్వండి, అద్భుతమైన జ్ఞాపక శక్తి, ఒకే అంశంపై ఆ తీవ్రమైన ఏకాగ్రత, దీన్నే హైపర్ ఫోకస్ అంటారు. ఇలాంటి అసాధారణమైన సామర్థ్యాలు కూడా ఉంటాయి. ఇదంతా వినడానికి చాలా బావుందండి. కానీ ప్రాక్టికల్గా ఒక చిన్న సందేహం వస్తోందిక్కడ. దీన్ని వ్యాధి కాదు, వైవిధ్యం అంటున్నారు. మీరు చెప్పినట్లు మ్యాక్ ఓఎస్ లాంటిది అంటున్నారు. బాగానే ఉంది. ఒకవేళ అది కేవలం వైవిధ్యమే అయితే దాన్ని అసలు డయాగ్నోసిస్ చేయడం ఎందుకు? దాన్ని గుర్తించడం వెనుకున్నసల సైన్స్ ఏమిటి?
మంచి ప్రశ్న. ఆపరేటింగ్ సిస్టమ్ వేరైనప్పుడు ఆ సిస్టమ్కి తగ్గ సాఫ్ట్వేర్ మనం ఇవ్వాలి కదా. అందుకే దాన్ని ముందుగా డయాగ్నోస్ చేయడం ముఖ్యం. సైన్స్ ప్రకారం చూస్తే ఆటిజం వెనుక దాదాపు 80% జన్యుపరమైన కారణాలే ఉన్నాయని పరిశోధనలు నిరూపించాయి. అంటే జెనెటిక్స్ అంటారా? అవునండి. కవలలపై చేసిన సుదీర్ఘ పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇది వంశపారంపర్యంగా రావచ్చు, లేదా ఆకస్మిక జన్యుమార్పుల వల్ల కూడా జరగవచ్చు. మెదడులోని కనెక్టివిటీ నెట్వర్కులు, ముఖ్యంగా భాషను ప్రాసెస్ చేసే ప్రాంతాలలో కనెక్షన్స్ భిన్నంగా ఉంటాయి. ఓ అవునా? ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే 90% పైగా ఆటిస్టిక్ వ్యక్తుల్లో సెన్సరీ ప్రాసెసింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. సెన్సరీ ప్రాసెసింగ్ భిన్నంగా ఉండటమంటే బయటి వాతావరణం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ను వాళ్ల మెదడు తీసుకునే విధానం వేరుగా ఉంటుందనే కదా. కొందరు పిల్లలు చిన్న శబ్దానికే చెవులు మూసుకుంటారు. అవును. లేదా కొందరు ఎవరైనా తాకినా కూడా అస్సలు స్పందించరు. ఇదే కదా సెన్సరీ ఇష్యూ అంటే. ఎగ్జాక్ట్లీ. దీన్నే హైపర్ సెన్సిటివిటీ అంటే అతిగా స్పందించడం అంటారు. లేదా హైపోసెన్సిటివిటీ అంటే అస్సలు స్పందించకపోవడం అంటారు. ఇప్పుడు మనకు మామూలుగా అనిపించే ఒక ట్యూబ్లైట్ వెలుతురు వాళ్ల మెదడుకెలా అనిపిస్తుందంటే ఒక పవర్ఫుల్ ఫ్లాష్ లైట్ కళ్ళాప్పకుండా కొడుతున్నట్లు అనిపించవచ్చు. బాబోయ్, అది చాలా కష్టం గదా. అవును. అలాగే మనకు వినిపించే ఒక సాధారణ ట్రాఫిక్ సౌండ్ వాళ్లకు పక్కనే ఒక ఏరోప్లేన్ ఇంజిన్ మోగుతున్నట్లుగా వినిపించవచ్చు. ఈ సెన్సరీ ఓవర్లోడ్ వల్ల వాళ్ల మెదడు ఎప్పుడూ ఒక రకమైన తీవ్రమైన ఒత్తిడిలో ఉంటుంది. ఈ డేటా అంతా చూస్తుంటే నాకొక పాయింట్ గుర్తొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మందిలో ఒకరికి ఆటిజం ఉందని మనకు WHO చెబుతోంది. మన భారతదేశంలో అయితే ప్రతి 89 నుండి 125 మందిలో ఒకరికి ఈ లక్షణాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది కదా. అవునండి. కాని అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలకు 4 ఏళ్లు 5 ఏళ్లు రాగానే ఆటిజం ఉందని గుర్తిస్తున్నారు. అదే మన ఇండియాకి వచ్చేసరికి డయాగ్నోసిస్ జరగడానికి సగటున 7 నుంచి 10 ఏళ్లు పడుతోంది. ఎందుకండి ఇంత ఆలస్యం? కేవలం హాస్పిటల్స్, వసతులు లేకపోవడమే కారణమా, లేక ఇంకేమైనా ఉందా? వసతుల లేమి అనేది కేవలం ఒక చిన్న కారణం మాత్రమే అండి. అసలు సమస్య ఎక్కడుందంటే మన సమాజంలో, మన కుటుంబ వ్యవస్థలో పాతుకుపోయిన అపోహల్లో ఉంది. అంటే ఆ స్టిగ్మా అంటారు కదా, అదా? కరెక్ట్. ఉదాహరణకు మన ఉమ్మడి కుటుంబాల్లో ఒక 2 ఏళ్ల బిడ్డ ఇంకా మాట్లాడటం లేదని ఆ తల్లి బాధపడుతుంటే వెంటనే ఇంట్లో వాళ్ళేమంటారు? వాళ్ల నాన్న కూడా 4 ఏళ్లకే మాట్లాడేళ్లే, మా వాళ్ళు లేటుగా మాట్లాడతారు అని సర్ది చెప్పుకుంటారు. అవును, ఆ లేట్ బ్లూమర్స్ అంటుంటారు. అవును. ఆ సహజమైన ఎదుగుదలకు, ఆటిజం లక్షణాలకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను వాళ్లు పూర్తిగా చెరిపేస్తారు. అంటే ఆ వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణను చూశారా? వేచి చూద్దామని. దానివల్ల వాళ్ల జీవితంలో చాలా అమూల్యమైన సమయం వృధా అవుతోందనమాట. అవును. వృధా అవ్వడమే కాదు, ఈ పుస్తకం ఇంకొక విషయాన్ని చాలా సెన్సిటివ్గా చెప్తోంది. అదేంటంటే తల్లిదండ్రుల భావోద్వేగ ప్రయాణం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆటిజం అని తెలిస్తే మొదట వాళ్లు తీవ్రమైన షాక్కు గురవుతారు. ఆ తర్వాత దాన్ని అసలు ఒప్పుకోరు. మా పిల్లాడికి ఏమీ లేదు, డాక్టరే తప్పు చెప్తున్నాడు అని వాదించుకుంటారు. డినయల్ స్టేజ్ అంటారు కదా దాన్ని. పాపం. అవును. ఆ తర్వాత వాళ్లలో ఒక అపరాధభావం మొదలవుతుంది. గర్భంతో ఉన్నప్పుడు నేను సరిగ్గా తినలేదా, నేను చేసిన తప్పు వల్లే నా బిడ్డకిలా జరిగిందా అని ముఖ్యంగా తల్లులు తీవ్రమైన కుంగుబాటుకు గురవుతారు. ఇది చాలా బాధాకరమండి. ఇలాంటి సమయాల్లో డయాగ్నోసిస్ ఎంత త్వరగా, ఎంత ఖచ్చితంగా జరిగితే వాళ్ల భవిష్యత్తుకు అంత మంచిది. మరి ఈ నిర్ధారణ కోసం వాడే టూల్స్ అసలు ఎలా పనిచేస్తాయి? మనకు పుస్తకంలో ఎంచాట్ అని, ADUS-2 అని కొన్ని పేర్లిచ్చారు కదా. అవును. ఇవి మామూలు బ్లడ్ టెస్ట్ లాంటివైతే కావు కదా. మరి ఇవి దేన్ని కొలుస్తాయంటారు? మంచి పాయింట్ అడిగారు. ఈ ఎంచాట్ అంటే 18 నుంచి 24 నెలల పసిపిల్లల కోసం వాడే ఒక టూల్ అండి. ఇది పిల్లల ఐక్యూని లేదా తెలివితేటలను పరీక్షించే ఎగ్జామ్ అసలే కాదు. ఓకే. ఇది వాళ్ల ప్రవర్తనను పసిగట్టే ఒక పద్ధతి. ఉదాహరణకు మీరు గదిలో ఒక బొమ్మను చూపించి, అదిగో చూడు, ఆ పక్షిని చూడు అని వేలు చూపిస్తే ఆ బిడ్డ ఆ పక్షి వైపు చూస్తాగా, లేక మీ వేలు వైపు చూస్తాడా? అంటే మన చూపును వాళ్లు ఫాలో అవుతున్నారా లేదా అని. అటెన్షన్ అంటాం. ఆటిస్టిక్ పిల్లలకు ఈ జాయింట్ అటెన్షన్ సాధారణంగా ఉండదు. అలాగే వస్తువులను ఒక వరుసలో పేర్చడం, కళ్లలోకి చూసి మాట్లాడటం లాంటి చాలా సూక్ష్మమైన విషయాలను ఈ టూల్స్ ట్రాక్ చేస్తాయి. రైట్, నాకర్థమైంది. ఒకవేళ ఈ లక్షణాలను పసిగట్టి డయాగ్నోసిస్ అయిపోయిందనుకుందాం, నెక్స్ట్ ఏంటి?
ఇక్కడే అసలైన సంక్లిష్టత మొదలవుతుంది నాకు తెలిసి. ఆటిజం వ్యాధి కాదు, ఒక వైవిధ్యమన్నప్పుడు అసలు థెరపీలెందుకు చెయ్యాలి అంటారు? మ్యాక్ఓఎస్ని ఎలాగైనా సరే విండోస్లా మార్చడానికి ప్రయత్నించడమే కదా ఈ థెరపీ అంటే? లేదు లేదు, ఇక్కడే మనం థెరపీ అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలండి. థెరపీ అంటే వాళ్ళ మెదడును మనలాగా నార్మల్ చేయడం కాదు. మరి ఏంటి? ఈ న్యూరోటిపికల్ ప్రపంచంలో, అంటే సాధారణ ప్రపంచంలో వాళ్ళు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడానికి అవసరమైన నైపుణ్యాలను వాళ్ళకివ్వడం. ఓకే, కమ్యూనికేషన్ టూల్స్ లాంటివా? అవును. ఇందులో అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్, స్పీచ్ థెరపీ మరియు ఆక్యుపేషనల్ థెరపీ లాంటివుంటాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ కోసం ఏఏసీ డివైజ్ల వాడకం గురించి ఈ పుస్తకంలో చాలా క్లియర్గా చర్చించారు. ఒక్క నిమిషం, ఈ కమ్యూనికేషన్ డివైజ్లే అంటే యాపిల్ లేదా ఏదైనా వస్తువు బొమ్మ ఉన్న పిక్చర్ బోర్డులుంటాయి కదా అవి? లేదా టాబ్లెట్స్లో ఒక బటన్ నొక్కగానే వాయిస్ జనరేట్ చేసే యాప్స్ లాంటివి కదా? అవును, అవే. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు సహజంగా వచ్చే భయం ఒకటుంటుంది. ఇలా బొమ్మలు చూపిస్తూ, ట్యాబ్లు వాడుతూ మాట్లాడటం అలవాటు చేస్తే పిల్లలు భవిష్యత్తులో ఇక సొంతంగా నోటితో మాట్లాడటం మానేస్తారేమో అని, ఆ డివైజులకే వాళ్ళు అడిక్ట్ అయిపోతారేమో అని చాలామంది భయపడుతుంటారు కదా. ఆ భయం చాలా కామన్ అండి. కానీ శాస్త్రీయంగా చూస్తే అది పూర్తిగా అబద్ధం. ఓ అవునా? అవును. ఒకసారి దీని వెనుకున్న మెకానిజం చూద్దాం మనం. మాటలు రాని ఒక పిల్లాడికి దాహం వేసినప్పుడు వాడు ఆ నీళ్లు కావాలని అడగలేక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్కు గురై ఏడుస్తాడు లేదా అరుస్తాడు. పాపం వాళ్ళకి ఎలా అడగాలో తెలీదు కదా. కరెక్ట్. అదే వాడి చేతిలో ఒక ఏఏసీ డివైజ్ ఉందనుకోండి, అందులో నీళ్లు అనే బొమ్మను వాడు ప్రెస్ చేస్తాడు. అప్పుడు ఆ డివైజ్ నాకు నీళ్లు కావాలి అని పలుకుతుంది. ఇక్కడేం జరిగిందంటే ఆ బిడ్డకు ఒక కమ్యూనికేషన్ ఛానల్ దొరికింది, ఫ్రస్ట్రేషన్ తగ్గింది. అంటే మెదళ్ళు ఆ కమ్యూనికేషన్ లూప్ అనేది పూర్తయిందన్నమాట. తానొకటి అడిగితే దానికొక ప్రతిస్పందన వస్తుంది అనే లాజిక్ మెదడుకు అర్థమవుతుంది, అంతేనా? ఖచ్చితంగా. ఒక వస్తువు బొమ్మను చూపిస్తే చాలు, నా భావం యువతల వాళ్లకి వ్యక్తమవుతోంది అని వాళ్ల మెదడు గ్రహిస్తుంది. ఈ ప్రాసెస్లో వాళ్ల కాగ్నిటివ్ లోడ్, అంటే మెదడుపై పడే భారం బాగా తగ్గుతుంది. ఆ టెన్షన్ తగ్గాక మెల్లిగా ఆ డివైస్ పలుకుతున్న శబ్దాన్ని అనుకరించడానికి వాళ్ల వోకల్ కార్డ్స్ వాటంతటవే ప్రయత్నిస్తాయి. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఆ డివైస్ వాడటం వల్ల మాటలు ఆగిపోవడం కాదు, భవిష్యత్తులో వాళ్ళు స్వంతంగా మాట్లాడటానికి అదొక వంతెనలా పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ, సైన్స్ చెప్తున్నది అదే. సరే, ఈ కమ్యూనికేషన్తో పాటుగా ఆ పుస్తకంలో సెన్సరీ డయట్ అనే ఒక పదాన్ని కూడా వాడారు కదా. మామూలుగా డయట్ అంటే మనం తినే ఆహారం అనుకుంటాం, కానీ ఈ సెన్సరీ డయట్ అనేది ఆహారం కాదు కదా. అవును, అది ఆహారం కాదు. అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఒక ట్యూబ్లైట్ వాళ్లకి పవర్ఫుల్ ఫ్లాష్ లాగా కనిపిస్తే ఆ సెన్సరీ ఓవర్లోడ్ను బ్యాలెన్స్ చేయడానికి వాడే విధానమే ఈ సెన్సరీ డయట్నా? అంటే దీన్నింకాస్త సింపుల్గా చెప్పాలంటే, ఒక నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ పెట్టుకుంటే మనకు బయటి శబ్దాలు వినిపించకుండా ఎలా ప్రశాంతంగా ఉంటుందో, అలా మెదడుకు ప్రశాంతతనిచ్చే దినచర్యను సెన్సరీ డైట్ అంటామనుకోవచ్చా? మీరు చాలా చక్కగా చెప్పారు. విజువల్ షెడ్యూల్స్ కూడా ఈ సెన్సరీ డైట్లో ఒక భాగమేండి. విజువల్ షెడ్యూల్సా అంటే ఏంటి? ఉదాహరణకు, ఒక క్లాసు రూంలో ఉన్నామనుకోండి, తర్వాత ఏ సబ్జెక్టు జరుగుతుందో, ఎప్పుడు బ్రేక్ వస్తుందో పిల్లలకు ముందే ఒక టైం టేబుల్ లాగా బొమ్మలతో చూపిస్తే ఆ ఊహించని మార్పుల వల్ల వచ్చే ఆందోళన వాళ్లలో చాలా వరకు తగ్గుతుంది. ఈ స్కూల్స్ ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. విద్య విషయానికొస్తే ఆటిస్టిక్ పిల్లలను సపరేట్గా స్పెషల్ స్కూల్స్లో వేయాలా, లేక అందరు పిల్లలతో కలిపి చదివించాలా? అందరి పిల్లలతో కలిపి చదివించే విధానం, దీన్నే మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. ఇదే ఉత్తమమని ఇంటర్నేషనల్ పరిశోధనలన్నీ చెప్తున్నాయి. అంటే అందరితో పాటే చదవడం మంచిదంటారా? అవునండి. దీనివల్లేంటంటే ఆటిస్టిక్ పిల్లలకు సామాజిక నైపుణ్యాలు అలవడతాయి. అలాగే సాధారణ పిల్లలకు కూడా సహనం, మనుషుల్లో ఉండే వైవిధ్యాన్ని అంగీకరించే గుణం చిన్నప్పటినుంచే అలవడుతుంది. ప్రోలోకో టు గో లాంటి ఎడ్యుటెక్ యాప్స్ వాడకం ద్వారా క్లాస్ రూంలో వీళ్ళ అభ్యసనను మనం మరింత సులభతరం చేయొచ్చు. రైట్. ఇప్పటి వరకు మనం చిన్న వయసు గురించి, థెరపీలు, స్కూల్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ పిల్లలు కేవలం ఒక స్కూల్లోనో థెరపీ సెంటర్లోనో పెరగరు కదా. వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ వాళ్ళ తోబుట్టువులుంటారు. పుస్తకంలో ఈ తోబుట్టువుల గురించి ఒక కీలకమైన కోణాన్ని స్పృశించారు కదా. వాళ్ళ పరిస్థితి ఏమిటి? అవును, ఇదొక చాలా సెన్సిటివ్ పాయింట్. కుటుంబమంతా ఎప్పుడూ ఆటిజం ఉన్న బిడ్డ థెరపీలు, వాళ్ల అవసరాల చుట్టూ తిరుగుతుంటే
సహజంగానే ఆ ఇంట్లో ఉన్న తోబుట్టువులు నిర్లక్ష్యానికి గురవుతారు. పాపం అవును కదా, వాళ్లను పట్టించుకునే సమయం పేరెంట్స్కి దొరకకపోవచ్చు. అవును, ఆటిజం ఉన్న వాళ్ల తోబుట్టువులు అనుభవించే మానసిక సంఘర్షణ చాలా విచిత్రంగా ఉంటుంది. తమ తమ్ముడో చెల్లో అని ఒక పక్క విపరీతమైన ప్రేమ ఉంటుంది, కాని బయట స్నేహితుల ముందు వాళ్ల ప్రవర్తన చూసి కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. చాలా డీప్గా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్. అవును, తల్లిదండ్రులు తమను పట్టించుకోవట్లేదనే ఒంటరితనం వాళ్లలో ఉంటుంది. కాని దాన్ని బయటపెడితే ఎక్కడ తను స్వార్థపరులు అనుకుంటారో అని ఆ భావాలను తమలోనే అణుచుకుంటారు పిల్లలు. అంటే ఇంట్లో ఉంటూనే ఒక రకమైన అదృశ్య జీవితం గడుపుతారన్మాట. అందుకే పరిశోధకులు వీళ్లను ఇన్విజిబుల్ సెకండ్ పేషెంట్స్ అని పిలుస్తారు. అంటే కనిపించని రెండవ రోగులు అని అర్థం. వీళ్లకు కూడా మానసిక మద్దతు కల్పించడం ఈ ఆటిజం ఎకోసిస్టంలో చాలా ముఖ్యమైన భాగమండి. దీనికేమైనా పరిష్కారం ఉందా మరి? విదేశాల్లో అయితే దీనికోసం సిప్షాప్స్ లాంటి ప్రత్యేకమైన సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి పిల్లలంతా కలిసి తమ అనుభవాలను బాధలను ఒకరికొకరు పంచుకుంటారు. ఇండియాలో కూడా ఇలాంటి వ్యవస్థలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా అండి. మరి ఈ పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యాక పరిస్థితి ఏంటి? అంటే కౌమార దశ దాటి ప్రౌఢదశకు చేరుకున్నాక వాళ్ల ఉపాధి అవకాశాల పరిస్థితి ఏమిటి? కంపెనీలు వీళ్లను పనిలోకి తీసుకోవడానికి ముందుకొస్తున్నాయా అసలు? ఒకప్పుడు దీనిపై చాలా అనుమానాలుండేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం వాళ్ల సామర్థ్యాలను గుర్తించడం మొదలుపెట్టింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా, ప్యాటర్న్ రికగ్నిషన్ అని, హైపర్ ఫోకస్ అని. అవును. అవన్నీ ఐటీ రంగంలో, ముఖ్యంగా డేటా అనాలిసిస్లో అద్భుతమైన స్కిల్స్ లాగా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు ఎస్ఏపీ లాంటి గ్లోబల్ టెక్ సంస్థలు ఆటిజం ఎట్ వర్క్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఆటిస్టిక్ వ్యక్తులకు ప్రత్యేకంగా ఉద్యోగాలిస్తున్నాయి. వాళ్ల మెదడు పనిచేసే ఆ భిన్నమైన తీరు కోడింగ్ సమస్యలను సాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని ఆ సంస్థలే గర్వంగా చెబుతున్నాయి. వావ్! ఇది నిజంగా ఒక మంచి పాజిటివ్ డెవలప్మెంట్. అయితే ఈ మొత్తం అంశాన్ని మనం ఒకసారి ఆర్థిక కోణంలో, అంటే ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎలా ఉంటుంది? చిన్న వయసులోనే ఇలా లక్షల రూపాయలు పెట్టి థెరపీలిప్పించడం సామాన్య కుటుంబాలకు చాలా కష్టం కదా? అవును, చాలా కష్టమే. పరిస్థితికి ఏమైనా పరిష్కారం లేదా? దీన్ని మనం ఒక స్థూల ఆర్థిక కోణంలో అర్థం చేసుకోవాలండి. ఆటిజం ఉన్న బిడ్డ కోసం ముందస్తు చికిత్స అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ కోసం ఈరోజు మనం ₹1 ఖర్చు చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి, కుటుంబానికి 7 నుండి 17 రూపాయల దాకా ఆదా అవుతోందని ఎకానమిక్స్ స్పష్టంగా చెబుతోంది. ఒక్క నిమిషమండి, ఈ పాయింట్ భలే ఉంది. ₹1 ఖర్చు చేస్తే 17 రూపాయలు ఆదా అవ్వడం ఎలా సాధ్యం? ఈ లాజిక్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి అసలు? దీనికి కారణం న్యూరోప్లాస్టిసిటీ అండి. ఓకే. 2-3 ఏళ్ల వయసులో పిల్లల మెదడు ఎలా ఉంటుందంటే ఒక పచ్చి మట్టిలాగా ఉంటుంది. ఆ సమయంలో మనం థెరపీల ద్వారా మెదడులోని న్యూరాన్ల కనెక్షన్లను చాలా సులభంగా మార్చవచ్చు. వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పవచ్చు. దానివల్ల వాళ్ళు భవిష్యత్తులో స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకోగలుగుతారు, ఉద్యోగాలు చేస్తారు. అర్థమవుతుంది. అలా కాకుండా 10 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ మట్టి బాగా గట్టిపడుతుంది. అప్పుడు కొత్త స్కిల్స్ నేర్పడం అనేది చాలా కష్టమైపోతుంది. ఫలితంగా వాళ్లు జీవితాంతం ఒకరిపై ఆధారపడాల్సి వస్తుంది. అలా ఒక వ్యక్తి జీవితకాలం ఆధారపడటం వల్ల అయ్యే ఆ వైద్య ఖర్చులు, సామాజిక ఖర్చులతో పోలిస్తే ఈ ముందస్తు థెరపీ ఖర్చు చాలా అంటే చాలా తక్కువండి. ఓహో, అందుకే ముందస్తు గుర్తింపనేది అంత కీలకమన్నమాట. అద్భుతమైన పాయింట్ అండి ఇది. కానీ ఇండియాలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు డెవలప్మెంటల్ కండిషన్స్ పేరుతో ఆటిజంకు కనీస ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయకపోవటం పెద్ద ట్రాజడీ గదా. అది సిస్టంలో ఉన్న చాలా పెద్ద లోపం. అందుకే గోవింద్ పాఠక్ తన పుస్తకంలో దీనికోసం ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. దాన్ని 4 లేయర్ హోలిస్టిక్ ఆటిజం ఫ్రేమ్వర్క్ అంటారు. ఈ 4 లేయర్స్ ఏంటండి? 3వ లేయర్ ఎగ్జిక్యూషన్. దీనికోసం శిక్షణ పొందిన థెరపిస్టులను, టీచర్లను మనం తయారు చేయాలి. మరి 4వ లేయర్? ఇక 4వది అత్యంత కీలకమైన లేయర్ ఏంటంటే హ్యూమన్ ఇంటర్ఫేస్. అంటే ఈ వ్యవస్థ అంతా కేవలం రూల్స్ లాగా కాకుండా ఆటిస్టిక్ వ్యక్తులు, వాళ్ల కుటుంబాలు కేంద్రంగా మనసుతో పనిచేయడం. ఈ ఫ్రేమ్వర్క్లో భాగంగానే 2030 నాటికి మన దేశంలోని 750 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ హబ్స్ ఏర్పాటు చేయాలని, అలాగే 500 కోట్ల రూపాయలతో ఒక జాతీయ ఆటిజం ఫండ్ ఏర్పాటు చేయాలని ఒక ఇండియా బ్లూ ప్రింట్ గురించి కూడా ఆయన చర్చించారు కదా. అవును. WD యాక్ట్ 2016 లాంటి చట్టాలు బలంగానే ఉన్నాయి. డాక్యుమెంట్లల్లో హక్కులు బాగానే కల్పించారు. కానీ ఇక్కడ నాకో పాయింట్ అనిపిస్తోందండి. మీరు చెప్పిన ఆ 4వ లేయర్ అయిన హ్యూమన్ ఇంటర్ఫేస్ ఉంది చూశారా, అక్కడే అసలైన సమస్య ఉంది.
చట్టాలు ఉన్నా సరే వాటిని అమలు చేసే అధికారుల్లో, మన సమాజంలో సరైన అవగాహన, సానుభూతి లేకపోతే అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతాయి కదా? మీరు చెప్పింది అక్షరాల నిజమండి. చట్టం అనేది ఒక స్కూల్లో అడ్మిషన్ వరకే ఇప్పించగలదేమో, కానీ ఆ క్లాస్ రూంలో తోటి పిల్లలు, టీచర్లు ఆ బిడ్డను కలుపుకుపోయేలా చెయ్యాలంటే మాత్రం కేవలం చట్టం సరిపోదు కదా, మన మనుషుల ఆలోచనా విధానం మారాలి. ఈ పుస్తకంలో ఒక ఇంటర్నేషనల్ సూత్రాన్ని కూడా గుర్తుచేశారు, నథింగ్ అబౌట్ అస్ విదౌట్ అస్ అని. అంటే మా గురించి మా ప్రమేయం లేకుండా ఏ నిర్ణయమూ వద్దు అని కదా? అవును, ప్రభుత్వాలు చట్టాలు చేసినా లేదా కంపెనీలు కొత్త యాప్లు కనిపెట్టినా అందులో ఆటిస్టిక్ వ్యక్తుల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ల సమస్యలను వాళ్లు చూసే కోణం మనకంటే ఎప్పుడూ చాలా భిన్నంగా, స్పష్టంగా ఉంటుంది కదా. కరెక్ట్. ఈ సందర్భంలో ఆ పుస్తకంలో ముంబైకి చెందిన ఒక తల్లి చెప్పిన మాట నాకు బాగా గుర్తొస్తోందండి. ఆమె ఏమన్నారంటే, అతన్ని ఈ ప్రపంచానికి తగ్గట్లుగా, అందరిలాగా నార్మల్గా మార్చాలని నేను చాలా రోజులు పోరాడాను. కాని అతన్ని మార్చడం మానేసి, అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అతనికి అనుకూలంగా మార్చడం మొదలుపెట్టిన రోజున మా ఇద్దరి జీవితాల్లో ఒక అద్భుతమైన ప్రశాంతత వచ్చింది అని చెప్పారావిడ. ఎంత లోతైన అర్థముందో కదా ఆ మాటల్లో. ఆటిజంను చూసే మన కోణం ఎలా మారాలో ఆ ఒక్క వాక్యం చెబుతోంది మనకి. ఆ తల్లి మాటలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినవి. మన వ్యవస్థలు, మన సమాజం వాళ్లకనుగులంగా మారితే ఆ వైవిధ్యం మన ప్రపంచంలో ఎంత అద్భుతాలు చేస్తుందో మనం ఖచ్చితంగా చూడొచ్చు. మనం సమాజం అంతా ఒకేలా ఉండాలి, అందరూ నార్మల్గా ఒకే మూస పద్ధతిలో ఆలోచించాలి అని ఒక పరుగు పందెంలో ఉన్నాం కదా. ఎవరైనా కాస్త భిన్నంగా ఉంటే వెంటనే వాళ్ళని ఏదో ఒక మెడికల్ కేటగిరీలో వేసి ట్రీట్మెంట్ ఇప్పించాలని చూస్తున్నాం. కాని ఒక్కసారి ఆలోచించండి, ఆటిస్టిక్ వ్యక్తులకుండే ఆ హైపర్ ఫోకస్ కానివ్వండి, సమస్యలను భిన్నమైన కోణంలో అనలైజ్ చేసే నైపుణ్యం, వాళ్ల ప్యాటర్న్ రెకగ్నిషన్, ఇవన్నీ అసలు లోపాలే కావు. బహుశా రేపటి రోజున వాతావరణ మార్పుల సంక్షోభం నుండి కృత్రిమ మేధ విసురుతున్న సవాళ్ల దాకా మనం ఎదుర్కొంటున్న ఈ సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచానికి అత్యవసరంగా కావాల్సిన అద్భుతమైన లక్షణాలు ఇవేమో కదా. ఈ న్యూరోటిపికల్ బయాస్ అంటే అందరూ మనలాగే ఒకేలా ఆలోచించాలనే మన పక్షపాత ధోరణి వల్ల